క్లయింట్ కోరిక మేరకు కొన్ని చేంజెస్ చేయడం జరిగింది గైస్. అదేంటంటే వాట్సాప్ బటన్ కొద్దిగా పైకి జరపడం అండ్ ఇక్కడ ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇయర్ అండ్ ఎస్ ఇక్కడ ఫోటోస్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం జరిగింది గైస్. ఇప్పుడు ఇంకా మిగతావి చేద్దాం, ఓకేనా. ఇక్కడ ఫుటర్ కూడా చేంజ్ చేయమన్నారు. సో నేను ఫుటర్లో నా పేరు ఇచ్చాను, రిఫరెన్స్ వద్దన్నారు. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ కూడా ఏం లేదు. సో కస్టమైజ్కి వెళ్దాం ఒకసారి, బెటర్ కదా. అపియరెన్స్లో కస్టమైజ్, ఇక్కడ ఫుటర్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ అన్నీ ఉన్నాయి. డెవలప్డ్ బై ఇది ఏం అవసరం లేదన్నారు. ఓకే చేయడం అండ్ ఇక్కడ పేస్ట్ చేయడం లైఫ్ లైన్ అంబుల్ లాంగ్వేజెస్. ఓకే డెవలప్డ్ బై అవసరం లేదు, తీసేస్తున్నా. సర్వీసెస్ బై లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఓకే ఇదే ఒక్కసారి మళ్ళీ కాపీ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ రెండు సార్లు ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు. 2 సార్లు కూడా పేస్ట్ చేశాను. బాటంకి వచ్చి చూసినట్టయితే పబ్లిష్ చేస్తున్నా. ఎస్ ఇప్పుడు వచ్చి చూద్దాం బాటంకి. ఇక్కడ చూడొచ్చు లైఫ్ లైన్ అంబులెన్సెస్ కనిపిస్తుంది. ఓకే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ అయింది గైస్. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ కొన్ని పోస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఒక ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి కొత్త కంటైనర్ తీసుకుంటా. ఓకే కంటైనర్ నేమ్ వచ్చేసి పోస్ట్. ఓకే ఈ పోస్ట్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ చేశాను, చూడొచ్చు ఇక్కడ అన్ని వచ్చేసాయి. గుడ్. కాలమ్స్ 3 ఇవి 5 పోస్ట్లే ఉన్నాయి కాబట్టి 5 పెడుతున్నా. ఓకే ఓకే అండ్ ఇది టైటిల్ వచ్చేసి H1 పెడుతున్నా. ఎక్సెప్ట్ లేదంటే ఇంత అవసరం లేదు నాకు, 50 పెడుతున్నా. అసలు ఎక్సెప్ట్ చూపించొద్దు అనుకుంటున్నా. ఓకే ఓకే ఉండనివ్వండి. మెటా కామెంట్స్ ఇవి కనిపించొద్దు నాకు. ఓకే ఎస్ కామెంట్స్ డేట్ కనిపించలేదు, తీసేశాను. రీడ్ మోర్ కనిపించాలి. ఓకే ఒకసారి ఎక్సెప్ట్ కూడా తీసేసి చూస్తా. ఓకే ఇది క్లాసిక్ కార్డ్స్ అండి, కార్డ్స్ పెట్టి చూద్దాం. కార్డ్స్ పెడితే ఇలా వస్తుంది. ఓకే నీట్గా. ఇక్కడ ఏం చేద్దామంటే ఇవి 5 ఉన్నాయి, 5 చూపించే విధంగా సెట్ చేద్దాం. అండ్ కాలమ్స్ 3 షో ఇమేజెస్, ఇది H1 ఉంటుంది. ఓకే ఇక్కడ ఆథర్ కనిపిస్తున్నాడు, ఆథర్ కనిపించొద్దు అంటే ఫస్ట్ డేట్ ఇవి తీసేద్దాం. ఇక్కడ డేట్ ఇది కనిపిస్తుంది, డేట్ కామెంట్ మీద ఇక్కడ కామెంట్ మీద క్లోజ్ చేస్తే కామెంట్ కనిపించదు. అండ్ ఇక్కడ డేట్ మీద క్లిక్ చేస్తే డేట్ కనిపించదు. ఓకే ఎస్ 2 యాడ్ అయితే ఆథర్ కనిపిస్తున్నాడు. ఆథర్ కనిపించకుండా ఉండాలంటే బ్యాడ్జ్ ఉంది కదా, ఇది బ్లాగ్ అనమాట. బ్యాడ్జ్ ఇది హైడ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ వెళ్ళిపోయింది చూడొచ్చు. అవుతారు ఇప్పుడు అవుతారు అంటే ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది, దాన్ని హైడ్ చేస్తున్నా. అది కూడా కనిపించలేదు. ఓకే క్వెరీ అన్ని డిసెండింగ్, నాకు అసెండింగ్ కావాలి. సో ఇవన్నీ ఫస్ట్ నా లాస్ట్కి వచ్చేస్తుంది, లాస్ట్ నా ఫస్ట్కి వస్తుంది. ఓకే ఈ విధంగా. ఓకే ఇది చేసి నేను సేవ్ చేస్తున్నా గైస్. ఓకే ఎస్ అన్నీ సెట్ అయిపోయాయి. ఇంకా చూద్దాం చేంజెస్ ఏమేమి ఉంటాయో. గైస్ ఇప్పుడు ఎట్లాగో బ్లాగ్ పోస్ట్ ఇక్కడ యాడ్ చేశాం కదా, ఇప్పుడు మనం అలాగే ఈ సర్వీసెస్ కూడా అదే విధంగా సెట్ చేద్దాం. ఓకే దీనికోసం మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ
సర్వీస్ ఎక్కడ ఉంది? ఇదేగా సర్వీసెస్. ఎస్, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్ అని ఉంది, 60 పెడదాం. 6 పెడదాం, ఎందుకంటే ఇందులో 6 ఉన్నాయి, 6 వచ్చేస్తాయి. అండ్ ఆర్డర్ బై డేట్ అని ఉంది కదా, అలానే ఉంచుదాం. ఇక్కడ ఎక్సెప్ట్ లేనట్టుంది బహుశా. ఎస్, ఎక్సెప్ట్ లే. టెక్స్ట్ లిమిట్ 50 ఉంది. ఓకే, ఎస్, అప్డేట్. ఇక్కడ అప్డేట్ అయింది గైస్. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ లిమిట్ తగ్గిద్దామా? ఎస్, బెటర్, తగ్గించేది బెటర్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ లిమిట్ అనేది వస్తుంది. వెరీలో పేజినేషన్ అవసరం లేదు. అవుట్కి వెళ్ళాలి. కార్డ్స్ 3, టైటిల్ ఉంది, ఎక్సెప్ట్ టైప్ చేస్తే ఎస్. ఎస్, ఇవి వచ్చేస్తాయి గైస్ ఈ విధంగా. ఇది నేను అప్డేట్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు ఇబ్బంది ఉండదు. ఎస్, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నైస్.